చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మనము పల్లవత రాజ్యాన్ని పంపించలేము. వాళ్ళకి భయభక్తులు పెంచితేనే నిన్ను అడుగుతాడు, నీ పిల్లల్ని ఎలా పెంచావు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు సమాధానం చెప్పలేక మనం తెచ్చుకోవాలి. అందుచేత మనం చిన్నప్పటి నుంచే మనం ఎలా పెట్టాలి, భయభక్తులతో పెంచాలి. అప్పుడు ఎలా ఉంటారంట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలో భార్య ఫలించిన ద్రాక్ష వలె ఉంటాడు. నీ పిల్లలను చూచేదవు ఇశ్రాయేలుకు సమాధానం. పిల్లలను చూడాలి అంటే పిల్లలు మంచి మనస్తత్వాలతో, మంచి యోగ్యత కలిగి చూడండి. ఇవాళ రేపు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తల్లిదండ్రుల మాటకు లోబడలేనటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల మాట చెప్తే చెప్పాలి అని చెప్పి అనేటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల మాటకు ఖాతరు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ బడికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎంత జీవితం అనాకాష్టగా ఉన్నదో చాలా జాగ్రత్తగా మనకు గమనిస్తేనే తప్ప చేయలేం. అంచేత దేవుని యందు భయభక్తులు కలిగి సత్య సువార్త మనం విని వాళ్ళకి చెప్పి దాని ప్రకారంగా, దాని చిత్త ప్రకారంగా గడిపితే తప్ప మనం బ్రతకగలం. కానీ ఏదో బ్రతికేత్తంలో ఏదో ఉంటున్నామంటే కారే దేవుడు అడుగుతాడు ఒక రోజుని, ఆ సమాధానం చెప్పవలసి ఉంటుంది. కనుక మరి ఎవరిదని పడతాడే, ఒక అమ్మాయిదా, ఎన్నో సంవత్సరం, 7 వెళ్ళిగా 6 వెళ్ళిపోయింది, 7 ప్రారంభం. 6 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి సంరక్షించి ఆయన ఇరుకుల్లో, మరి ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా, అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన ఆశీర్వదించి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి 7వ సంవత్సరం అడుగు పెట్టాడు. మనం ఏం చేయాలంటే, ప్రభా 6 సంవత్సరాలు కాచి కాపాడావు, 7వ సంవత్సరం అడుగు పెట్టాం కనుక 7 సంవత్సరం కూడా సురక్షితంగా కాపాడుదేవని మనం ప్రార్థన చేయగలగాలి. అలాంటి ప్రార్థన చేయగలిగితే 7వ సంవత్సరం కూడా దేవుడు కాపాడుతాడు, సంరక్షిస్తాడు. ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే ఇస్తాడు. దేవుడి సినివాక్షం దీవించి ఆశీర్వదించబడను గాక. ఆమేన్. మధ్యలో బ్రదరు ప్రసాద్ గారు ప్రార్థన చేయండి. ఎవరొక చూడొచ్చు. మరి నీ అందు భయభక్తులు కలిగి నడుచుకున్న వారెల్లా ప్రభా, ఈ లోకంలో మరి ఏమేమి బహుమానాలు ఇస్తానో ఆ యొక్క 5 వచనాల్లో ప్రభా, మరి పట్టణంలో దీవించబడతారన్నావు, మరి పొలంలో దీవించబడతారన్నావు ప్రభా. మరి అనేక మరి ఆ యొక్క ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చావు ప్రభా. మరి కనుక అన్నిటికంటే ముఖ్యంగా మీరు బిడ్డలను రక్షించుకున్నారు, రక్షణ నమ్మకంగా కొనసాగిస్తూ ప్రభా, నీ నిత్య రాజ్యానికి మరి తండ్రి కావలసిన సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించండి, ఆత్మీయంగా బలపరచయ్యా తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకుని ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, మరి మీ బిడ్డలు రమేష్ ప్రభా తండ్రి, సహోదరి కూడా మరి తండ్రి మీరు మరి పరీక్షించుకుంటూ బిడ్డల్ని యొక్క అడుగుజాడలో పెంచి నీ మందిరంలో ప్రభా నీ సహవాసం కలిగి మరి సమాధానంగా మరి కుటుంబంలో అనుగ్రహించి మీ మేలు పొందినట్లు సహాయం చేయండి. జాషువాని జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి ఈ దినం సంవత్సరం మొదలుకొని ప్రభా, మరి ఈ సంవత్సరం చివరి వరకు కూడా ప్రభా తండ్రి మంచి ఆరోగ్యమందు, బుద్ధి అందు, జ్ఞానమందు, మరి దేవుని దయందు, మరి పెద్దల దయందు, మరి మనుషుల దయందు ప్రభా బిడ్డ ఎదుగునట్లు, వర్ధిల్లినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చూపించయ్యా ఈ సంవత్సరం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు, మీరు 3 బిడ్డలకి ప్రభా పరిపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఈ గృహం చుట్టూ నీ కంచె వేయండి, ఈ గృహంలో నీ రక్త ప్రోక్షను ప్రోక్షిస్తున్నాం ప్రభా. మీరే యొక్క గృహానికి మరి పరిశుద్ధపరచండి. ఈ గృహంలో మీరు అధిపతిగా, యజమానుడిగా, దేవుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ కుటుంబంలో మరి ప్రభా ఏ అవసరం ఉందో, ఎక్కడుందో మాకైతే తెలియదు. ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తు యేసు మహాదేశంలో ప్రతి అవసరం ఈ కుటుంబాన్ని మీరే తీరుస్తున్నారు ప్రభా. మరి తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీ తల్లిదండ్రులు నీ రక్షాబంధుల్ని అందరినీ రక్షించుకో ప్రభా, సహాయం చేయండి. మీ దాసుడు ద్వారా ఎత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరే నేను కట్టి పలుపు చేయండి. మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రభా, జేమ్స్ అన్న, మూర్తన్న ప్రభా, సురేష్ను, మరి నన్ను, మరి వెంకటరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. బిడ్డల పక్షంగా మరి ప్రార్థించడానికి మరి తండ్రి ఈ సమయంలో ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకున్నాను. నానాటికి యూటీసీ ప్రార్థనా మందిరం మీరు జ్ఞాపకం చేసుకున్నాను.
నీ పని పరిచయంలో ప్రభా మీరు నియమించిన నియమాకులు నీకు మహిమార్థంగా జరుగుతుంది ప్రభా. నీ యొక్క సంఘంలో మరి అంటగట్టబడి ప్రభా ఒక అంగంగా అవయవంగా ఉంది ప్రభా. తండ్రి మీరు నడిపించుకుంటారని నమ్మి స్థుతిస్తూ బిడ్డను కూడా నీ మందిరానికి ప్రతి చెప్తున్నాం. మరి ఈ యొక్క 6 సంవత్సరాలు కాపాడినందుకు నీకు వందనాలయ్యా. మరి ఈ సంవత్సరం 7వ సంవత్సరం అంతటి కూడా మీరు కాసి కాపాడి భవిష్యత్తు దేవునికరంగా చేస్తారని నమ్మి స్థుతిస్తూ యాజకుడు అయోగ్యుడి దేవుడు మరి ఆలకించి అవును ఆమెనని నెరవేర్చిన దేవుడు నమ్మి స్థుతిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థించి వినియోగపడుతున్నాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈడే ఉండాలి సార్, ఇద్దరికి ఇచ్చేసింది మీ ఇద్దరే. అరే ఆఫ్ చేయ క్రాఫ్ చేయ క్రాఫ్ చేయ. చిన్నదాని మామూలు క్యాండిల్ ఉందా? కలర్ పెట్టేస్తున్నా క్యాండిల్ లెక్క అగ్గి పెట్టుందా? ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఫ్యాన్ అంటే ఆఫ్ చేయ. ఇంకా సెకండ్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Joshua. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Joshua. Happy greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Joshua. Happy long life to you. May God bless to dear. May God bless to you. May God bless to dear Joshua. Happy God bless to you. Happy birthday to you, Joshua. Claps. సంఘానికి రావడానికి ప్రభువా సహాయం చేయండి. బిడ్డలు ప్రభువా సంఘముతో సావాసం కలిగి ఉండడానికి ప్రభు చూపించే మార్గం సరళం చేయండి. బిడ్డలను ప్రభువానైనా మరి దేవుని సన్నిధిలో పెంచే విధంగా ప్రభువా బిడ్డలను ఆయత్తుకోవచ్చు. దత్తము వాడిన కుమారుడు ఆయన సన్నిధిలో నడిపించడానికి ప్రభువా బిడ్డలను ప్రభు తల్లికి జ్ఞానం ఇవ్వమని మరి కుటుంబం అంతటిని ప్రభు పాదాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మరి వచ్చిన ప్రభు దాసులు దైవదాసులను బట్టి నీకు వందనాలు. నేను అందరూ సహాయం చేసి నడిపించమని ప్రభు మరి ఈ రాత్రికాల సమయం పాసనకు వచ్చున్నాం. మరి జరిగిన బర్త్డే కార్యక్రమంలో మీరున్నారు, సహాయం చేశారు. మరి కేక్ కట్ చేశాం, అది మధురంగా ఉంటుంది ప్రభు, అంతకంటే మధురం. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Joshua. Many greetings to you. Happy long life to you.